హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో కాకరకాయ కారం గురించి కాకరకాయ కాయల గురించి చెప్పాను కదా, ఎలా చేసుకోవాలేంటో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, కాకరకాయలు ఆ క్లాత్లో నుంచి తీసేసి వీటిలో ఉన్న రసం అంతా పోతుంది ఫ్రెండ్స్. క్లాత్లో మూట కట్టి పెడితే ఆ రసం పోయిన తర్వాత ఈ కాయలు తీసి ఒక 3 అవర్స్ నుంచి తీసాను. వీటిని ఆయిల్లో వేయించాను. వేయించిన తర్వాత ఎల్లిపాయ కారం పట్టి, అంటే మిక్సీ గిన్నెలో ఎల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు వేసి మిక్సీ పట్టాను. ఆ పేస్ట్ని, ఆ ఎల్లిపాయ కారాన్ని ఈ ఘాటుల్లో పెట్టాను ఫ్రెండ్స్. కాయలో ఈ ఘాటుల్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్, జీలకర్ర వేసి ఈ కాయలు, ఇప్పుడు నేను ఏ కాయలు అయితే కాకరకాయలు స్టఫ్ చేసి ఉంచానో ఆ కాయలు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ కారం అంటే ఇవి ఇలా కాయల పరంగా తినేయచ్చు, ఉట్టిగా కూడా. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో కాకరకాయ కారం ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.